హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలీ జెస్సీ వరల్డ్. ఆలీ జెస్సీ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఏంటి మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నారండి? హాయ్ 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 చెప్పండి మా ఫ్రెండ్స్కి. సో లక్ష్మి వచ్చి అమెరికా నుంచి వచ్చింది. సో మేము అందరం ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం అనమాట. లక్ష్మి వచ్చి అందరికీ లడ్డూస్ తినిపించేస్తుంది. యాక్చువల్ వచ్చి లక్ష్మికి ఫేవరెట్ అంట లడ్డు. సో నేను తింటా అన్నది, బట్ అందరికీ ఒక్కొక్కసారి తినిపించింది అనమాట. చూసారు కదా ఎంత హ్యాపీగా తింటున్నారో. వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఎంత ఎంజాయ్ చేశారంటే, మేము వచ్చి సండే ఆఫ్టర్నూన్ పెట్టుకున్నామండి ఈ పార్టీ వచ్చేసి. చక్కగా సరదాగా అందరం కలుసుకున్నాము. యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే రోజు కాదు ఇదేంటి మెయిన్. చెట్టుకి మొదలు అంటారు కదండి, ఆ మొదలు ఎవరంటే భవానీ అనమాట. సో భవానీ ఏం చేసింది చూసారు కదా, నేనేమో కింద కూర్చొని వీడియో తీస్తున్నాననేసి రా నీకు పెడతానని చెప్పి తీసుకొచ్చి నన్ను మళ్ళీ వీడియోలో పెట్టిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఆఫ్టర్నూన్ వచ్చి జస్ట్ మేము వచ్చి స్పెండ్ చేసిందంతా మ్యాక్సిమం ఒక 3 hours స్పెండ్ చేస్తాము, బట్ చాలా హ్యాపీ అనిపించింది. క్లాసు స్కూల్లోని చేసిన చిన్న అల్లర్లు, ఆడుకున్న మెత్తని పిక్కలాట్లు అండ్ మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, చాలామంది మనం చిన్న పళ్ళు తినేవాళ్ళమి, పంచదార పళ్ళు. సో అవి కోసుకొని తిన్నవి అన్ని టైం స్పెండ్ చేసుకుని. సో లడ్డు అంట చూడండి, ఒక లడ్డుని తింటుంది అని చెప్తుంది అనమాట లక్ష్మి వచ్చేసి. లడ్డు మాత్రం చాలా ఇష్టం అంట, తినేసింది. మేము వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ వచ్చేసి మేమైతే చికెన్ ఫేవరెట్స్ అండి. మా లక్ష్మి గారు ఉన్నారు కదండి, ఆవిడ వచ్చి మనం బ్రాహ్మణ్స్ కదా, సో తినకూడదు అనమాట. అయ్యో లేదు అంటే పన్నీర్ ఎంజాయ్ చేస్తామన్నమాట. పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని యాక్చువల్లీ భవానీ వచ్చి కుక్ చేసేస్తానంది, బట్ మేము తను కష్టపెట్టడం ఇష్టం లేదు. సో వద్దు, మేము ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం మనందరం అని చెప్పేసి సరదాగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ లక్ష్మికి అన్నాను, అయ్యో లక్ష్మి లెగ్ పీస్ తిద్దును అంటే, నో డోంట్ టెల్ దట్ వర్డ్స్ అంటుందండి. సో చెప్పనివ్వలేదు నన్ను, అసలు మాట అన్నా అంటే ఊరుకోనాను అన్నది. భవానీ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీ వల్లనే ఇగోండి హాయ్ నవ్వుతుంది. చెట్టు మొదలండి నిజంగానే, ఇవన్నీ కొమ్మలు అనమాట. నవ్వేస్తుంది నేను అన్న మాటకి. ఎందుకంటే అది అక్కడ ఉండి ఇక్కడ తునిలో ఉండడంలోని ఇక్కడ అందరం కూడా మేము టైం స్పెండ్ చేయగలుగుతున్నాం. సో రావాలి, అందరూ వస్తున్నారు, వేరే ఊర్ల నుంచి వచ్చి చాలా లాంగ్ ట్రావెల్ చేశారండి వీళ్ళిద్దరూ కూడా. తిను కూడా ఇద్దరు కూడా చాలా లాంగ్ ట్రావెల్ చేశారు, బట్ కానీ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చూసారు కదా, అందరికి ఒక హగ్ ఇచ్చేస్తుంది అనమాట. ఆపోజిట్లో ఉన్నాం ఇద్దరమేని అనేసి వాళ్ళ పాపను కూడా పిలుస్తుంది. తినొచ్చేసి వీళ్ళ పాప అన్నమాట. చక్కగా హగ్స్ ఇచ్చేసుకొని ఫుడ్ ఆఫ్టర్ అనమాట ఇది కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. తినకొచ్చి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఫోన్ చేసేస్తున్నారు జల్దీ రావాలని. సో తను వచ్చి సేమియా చేసింది, మనం వచ్చి ప్రిపేర్ చేసాం సేమియా. అండ్ భవానీ వచ్చేసి మనకి బాదం మిల్క్ ప్రిఫర్ చేసింది అనమాట. చక్కగా స్పెండ్ చేసాం కొంచెంసేపు. వచ్చి మంటుంది హగ్గులు ఇచ్చేస్తాను రమ్మంటుంది. అందరికి హగ్ ఇచ్చేసింది అనమాట. సో అమెరికా స్పెషల్ హగ్ అనమాట. తను వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి వస్తున్నారు. సో చాలా టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే టైం అయిపోతుంది, చాలా లాంగ్ వెళ్ళాలండి ఊరు. సో ట్రావెల్ చేసుకుంటూ కేవలం ఫ్రెండ్స్ కోసం వచ్చింది. సో వీళ్ళిద్దరు ఇంక చెప్పక్కర్లేదండి, దాన్ని తెస్తుందంట. భవానీ ఏంటంటే వచ్చినప్పుడల్లా ఏదో ఒక సంథింగ్ ఫ్రెండ్స్ అందరూ యాడ్ అవ్వాలన్న ఒక ఆశ ఉంటుంది తనకి. లాస్ట్ టైం కూడా మీకు నేను అప్లోడ్ చేయలేదు వీడియో. బేగం మేడం, నేను అండ్ భవానీ, లక్ష్మి కూడా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట. తనొచ్చి మ్యాంగోస్ తీసుకొచ్చారు మా కోసం. హాయ్ అండి, థ్యాంక్ యూ. పెద్ద మామిడికాయలు అనమాట, పుల్లగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మామిడికాయలు తీసుకొచ్చారు మా కోసం. మా రోజీ వచ్చేసి రెడీ ఇక్కడ వాళ్ళందరూ కూర్చోబెట్టేసుకున్నారు. నేను లేని ఆ ఫోటోలో అంటే వెంటనే చమన్ బాబు వచ్చి నన్ను వెళ్ళిపోమన్నాడు. సో నేను వచ్చేసాను అనమాట. నేను వచ్చేసాను. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మేము వచ్చేసి మ్యాక్సిమం 4 వరకు ఎంజాయ్ చేస్తాము. ఆఫ్టర్ వచ్చి నేను వైజాగ్ వెళ్ళాలి, బర్త్డే పార్టీ ఉంది. సో నేను వెళ్ళిపోతాను అన్నాను. ఇది వచ్చి ఇక్కడ కొంచెం చుమ్లాడించింది. సో అందరూ వెళ్ళిపోతుంటే భవానీ ఏం చేసిందంటే, ఆగండి, అందరికీ జాకెట్ ముక్కలు ఇచ్చిందనమాట, జ్ఞాపకంగా ఉంటాయి అనేసి. అదైతే చాలా ఇది. ఇంకా పాపలు అంటే ఇష్టం, ఒక్క బాబు కదా, పాపలు లేరు. వీడొచ్చి చమన్ బాబు, మన భవానీ యొక్క కుమారుడు అనమాట, చిన్న కుమారుడు.
వాడు వచ్చేసాడు. ఇదేమో దీన్ని ఎత్తుకున్నాను కదా, దీనికి ఇది ఎచ్చలే మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈవిడ గారు, మన చిన్నది ఆలివ్ రోజ్ గారు. సో అమ్మ బాబాయ్ ఇదేటి ఫ్రెండ్స్, దాన్ని ఎత్తుకోపోతే దీన్ని ఎత్తుకున్నానంటే ఎడుతుంది అని చెప్పి మళ్ళీ లక్ష్మి తీసి ఇంకోసారి తీసుకుంది దాన్ని కూడా. వాళ్ళిద్దరికైనా నాకు లేదా హగ్ అని అడిగాను. సో నాకు కూడా ఒక హగ్ ఇచ్చేసింది అనమాట రమ్మని. గట్టిగా పట్టుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. లవ్ యూ చెప్పేస్తాను వాళ్ళందరికీ. ఫుల్ అయిపోయిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ తాంబూలాల సెక్షన్ వచ్చిందనమాట. సో జాకెట్ మొక్కేమో భవానీ అండ్ బాదం మిల్క్ ఆల్సో. అండ్ ఇక్కడ వచ్చేసి తను వచ్చి మనకి మామిడి కాయలు తెచ్చారనమాట. పైరుకాయలు అంటారు కదా, అవి చాలా పుల్లగా ఉన్నాయి. సో అందరం టైం స్పెండింగ్ అనమాట, ఒకరికొకరు షేరింగ్. తను వచ్చేసి మనకి డేట్స్ తీసుకొచ్చారు, అంటే ఖర్జూరం బాక్సులు తెచ్చారనమాట. సో అలా అందరం షేర్ చేసుకుంటూ ఒక్కొక్కటి తెచ్చినవి అన్నీ కూడా. యాక్చువల్లీ వచ్చేసి ముందు రోజు ఈ వీళ్ళకి తాంబూలం ఇచ్చేసుకున్నారంట భవానీ లక్ష్మిని. సో అందరికి జాకెట్ మొక్కలు లేవు, అందుకని మ్యాంగోసును డేట్స్ ప్యాకెట్స్ పట్టుకున్నారనమాట ఇద్దరును, ఖర్జూరం బాక్సులు ఇద్దరును. సో మొత్తం దిస్ ఈజ్ స్మైలీ పిక్. తర్వాత వచ్చేసి ఇంకా చిట్చాట్ మొదలు పెట్టారండి. అవ్వండి మెత్తని పిక్కలాట ఆడుకున్నాం చిన్నప్పుడు. ఆ మెత్తని పిక్కలాట ఆడేటప్పుడు ఇలా ఉంది. అండ్ వచ్చేసి ఆ పళ్ళు తినడానికేమో అక్కడికి వెళ్ళాము, మన ఫ్రెండ్స్ అందరం కలిపి ఇలాగ వెళ్ళేవాళ్ళమి, అక్కడికి వెళ్ళేవాళ్ళమి, సార్లు ఇలాగా మేడంలు ఇలాగా. అప్పుడు ఎలా ఉన్నది మొత్తం అంతా కూడా. ఏదైనా స్కూల్ లైఫ్ ఒక్కటి ఎండింగ్ హ్యాపీనెస్సెస్ అండి నేనైతే అనుకుంటా. ఎందుకంటే స్కూల్ లైఫ్ అయిపోయిందంటే ఇంక హ్యాపీనెస్ అన్నది లేదు నాకు అనిపిస్తుంది. కాలేజ్ లైఫ్ ఓకే, అదంతా వేరే సెక్షను. బట్ అయినా స్కూల్ లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంటు, ఆ చిన్నపిల్లల తత్వం, ఆ ప్రేమ, అవన్నీ కూడా తలుచుకున్నప్పుడల్లా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చాలాసేపు సరదాగా కూర్చొని మనసిప్పి మాట్లాడుకున్నారు. సో అయిపోయిన తర్వాత బాయ్ చెప్పేస్తున్నారు అనమాట, ఎందుకంటే టైం అయిపోతుంది. తనేమో బాగా లాంగ్ వెళ్ళాలి, తను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసారు. సో గో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా. ఎందుకంటే మేము ఇలా కొంచెం టైం స్పెండ్ చేసామంటే మాకు ఈ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య భవానీ హస్బెండ్ మా అన్నయ్యకి చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే షెల్టర్ ఇచ్చి ఇంట్లోని ఏం కావాలన్నీ తెప్పించి దగ్గరుండి ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేయడానికి భవానీకి మాకు అవకాశం ఇచ్చారు. యాక్చువల్లీ వచ్చి అన్ని మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా ఇంట్లోకి రాలేదండి. మీరు ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్నారు కదా, షాప్లో తినేస్తానని భోజనం కూడా షాప్ దగ్గర పట్టుకొచ్చి ఇచ్చిమన్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాము, అందరూ బాయ్ చెప్పేస్తున్నారు. సో మేము కూడా మరి టైం అయిపోతుంది, ఎక్కడ వెళ్ళాలి కదండి, వైజాగ్ వెళ్ళాలి. సో మాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోతానంటే. సో అందరం కలిపి బాయ్ చెప్పేసాం. లక్ష్మి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసింది. లక్ష్మి చాలా హ్యాపీగా అనిపించింది కదా. తను రావడంలోని భవానీకి థాట్ వచ్చింది. సో అందరినీ కలపాలనుకున్నది. బాయ్ చెప్పేస్తున్నారు. పాపం కిందకి దిగాలండి మళ్ళీని. ఎంజాయ్ చేసామన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాం. పన్నీర్ బిర్యానీ యమ్మీ తిన్నామన్నమాట. మొత్తం అయిపోయారండి. తను వెళ్ళిపోయింది, తను కూడా బాయ్ చెప్పేస్తున్నారు, తను వెళ్ళిపోతున్నారు. చూద్దాం పదండి కిందకి వెళ్ళి. ఇదిగోండి మేము వచ్చి 3rd ఫ్లోర్లో ఉన్నామన్నమాట. సో వీళ్ళ కిందకి వస్తున్న వాళ్ళందరినీ చెక్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి రెడీ. చమన్ బాబు తీసుకెళ్ళి దింపాడు. మాకు ఇక్కడ బస్ స్టాప్కి దగ్గరగా కొంచెం వే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే తను బై వాక్ వెళ్ళారు కదా, సో తను దింపడానికని చమన్ బాబు వెళ్ళాడనమాట. బాయ్ మళ్ళీ పైనుంచి. ఇగోండి ఇతను ఎలా వెళ్ళిపోయింది కదా. ఇక్కడ మా గ్యాంగ్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి లక్ష్మీ వాళ్ళ డాడీ వచ్చిమని గోల్ చేసేస్తున్నారు. అన్ని షాప్లో ఉన్నారనమాట. ఇగోండి మేమందరం తను దేబెట్స్ ఏడ్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాయ్ అనేసి. సో బూర్లు వండింది ఇది, అవి కూడా కవర్లో వేసేసి ప్యాకింగ్లు చేసేసింది అందరికీ ఏంటి పట్టుకెళ్ళమని. ఇది వచ్చి సేమియాలో నేను వచ్చి యాలకులు వేయలేదు, ఆ ఫ్లేవర్ లేకపోతే నేను తినను బాబాయ్, నాకు యాలకులు కావాలని అంటే భవానీ వెళ్ళి దంచి తెచ్చి వేసేసింది అందులోని. బట్ ఏదైనా ఏదో చెప్తుంది, నాకు యాలకులు ఉంటే కానీ తినను ప్లీజ్ అంటుంది. బట్ నేను ఒప్పుకోను, తినమన్నాను, చాలా కష్టపడి చేశాను తినమన్నాను. ఇదైతే నా మీద ప్రేమ ఎక్కువ ఉందండి భవానీకి, తినేసింది ఓపిక పట్టి. ఇదేమో తను వచ్చి తింటున్నారు, వాళ్ళ పాప వచ్చి చాలా కష్టంగా తిన్నది. ఎందుకంటే అప్పుడే భోజనం చేసాం, టైం లేదు కదా. సో అందుకనేసి జెస్సీ రోజు వచ్చి వెళ్ళిపోదామని పెడుతుంది. అగో కొంచెం స్టోరీ చెప్పుకున్నాం అనమాట, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తిన కూడా బాయ్ చెప్పేసాం, తనే వెళ్ళిపోతుంది. వాళ్ళ హస్బెండ్ అక్కడ వెయిటింగ్ అనమాట. ఇగోండి తనకి కిందకి వెళ్ళిపోతుంది, తను కూడా బాయ్ చెప్పేస్తాం అనమాట.
చాలా అంతా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసామన్నమాట. మళ్ళీ వచ్చి కొంచెంసేపు మేము ఇక్కడ కూర్చొని మళ్ళీ కొంచెంసేపు మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరు విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అలా మనసు ఏదో తెలియలేని ఆనందం అనిపిస్తుంది. ఎంతమంది స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేశారు ఈ వీడియో ద్వారా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.